పెరగాల్సింది సీట్లు కాదు, ఉన్న సీట్లలో సామాన్యులకు న్యాయం చేస్తున్నారా లేదన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చాము అన్న కోణం అక్కడ చూపిస్తున్నారు, కానీ ఈవెన్ ఆ రిజర్వేషన్ సీట్లలో కూడా సామాన్యులకు అవకాశం వస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఒక ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో లేదా ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. ఏదైతే ఆ సీట్లలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఒక 10 కోట్లు ఖర్చు పెడతానని తీసుకుంటున్న విధానమే కనపడతా ఉంది. కానీ ఆ వర్గాలకు సంబంధించి నిరంతరం కింద పనిచేస్తా ఉన్నా వాళ్ళకి ఏమన్నా సీట్లు అంటే వాళ్ళు ఏమన్నా గెలిచే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? అలాగే రైతు నేపథ్యం ఉన్న వాళ్ళు, రైతు ఉద్యమాల్లో నిరంతరం కేసులు ఎక్కించుకొని రైతుల కోసం పోరాడిన వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యే అయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంతెందుకు అమరావతి ఉద్యమంలో నేను దగ్గరగా చూశాను. పువ్వాడి సుధాకర్ లాంటి వీళ్ళందరూ కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ఒకవేళ వ్యవస్థల్లో ఎంత దారుణంగా ఉన్నా కూడా నిలబడి పోరాడితే వాళ్ళకి ఏమన్నా అవకాశం వచ్చిందా? సో ఆర్థిక అంశాల మీద నిరంతరం 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అంశాల మీద లేదా ఈ వ్యవస్థలో చట్టబద్ధ పాలన లేదని మాట్లాడిన మాలాంటి వాళ్ళకి ఏమన్నా అవకాశం వచ్చిందా? అలాగే సారా వ్యతిరేకంగా లేదా మద్యం వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడి ఆ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకు అనుకూలంగా అప్పట్లో పనిచేసిన లక్ష్మారెడ్డి గారికి ఏమైనా వచ్చిందా? అలాగే సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కురు వినయన్న లాంటి వాళ్ళకి ఎవరన్నా అవకాశం ఇచ్చే పరిస్థితులు. ఎందుకంటే నిరంతరం వాళ్ళ జీవితకాలమే సామాజిక అంశాల పరిశీలనగా లేదా ఉద్యమాల్లో గడిపిన వీళ్ళందరూ లేదు. ప్రత్యేక హోదాకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా? లేదా బీసీ తాలూకా సమస్యలు పరిష్కరించడానికి ఇచ్చారు? ఇది కదా కావాల్సింది. సో మీరు నిరంతరం ఇచ్చిన సీట్లు ఇవన్నీ కూడా 2 క్రైటీరియా ఉన్నాయి. ఒకటి, సో డబ్బుందా, ఏ కులమైనా డబ్బుందా, ఏ వర్గమైనా డబ్బుందా. రెండోది, బాగా లాయల్గా ఉంటున్నారా లేదా. బాగా లాయల్గా ఉంటున్నారంటే మన నాయకులకి, మన నాయకుల వారసులకి సో లాయల్గా ఉంటున్నారు. ఈ 2 కోణాలు తప్ప 3వ కోణం రాష్ట్ర కోణం ఆలోచించే వాళ్ళు ఒక్కరికన్నా ఈ 2 పార్టీలు సీట్లు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉందా? ఇది నేను అడుగుతా. అలాంటప్పుడు కొత్త సీట్లు వస్తే ఏంటి, కొత్తగా రాకపోతే ఏంటి? కొత్త సీట్లు వస్తే వీళ్ళలో ఎవరైతే ఇంకా కార్పొరేట్లు మిగిలిపోయి ఉంటారో వాళ్ళకి వస్తాయి సీట్లు తప్ప మనకు వచ్చే ఉపయోగం లేదు, మనకు ఒరిగేది ఏం కూడా లేదు. కాబట్టి మనం అడగాల్సింది సామాన్యులకు రిజర్వేషన్. సో ఎలాగో కులాల వారిగా రిజర్వేషన్ ఉన్నా కూడా దాంట్లో మళ్ళీ సామాన్యులకి ఎంత పర్సెంటేజ్ సీట్లు ఇస్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఆ పార్టీ తాలూకా లేదా ఆ కులం తాలూకా అంశాలు మాట్లాడే వాళ్ళు, సామాన్య స్థితి నుంచి వచ్చిన వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, సమాజం కోసం నిలబడిన వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు అన్నది మనం పబ్లిష్ చేయాలి. దీని మీద మనందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా నాలాంటి వాళ్ళని మేము రాజకీయంగా ఎదగాలి, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఆ పార్టీ ఈ పార్టీ చేతులు కట్టుకుని నుంచుంటూ మాకు వచ్చే పరిస్థితులు బట్ అది కాదు. వ్యవస్థలో సమాజం పట్ల బాధ్యత ఉండాలి, రాష్ట్రం అంటే ప్రేమ ఉండాలి, నోరు ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి. ఇవి ఉంటేనే నాయకుడు అవ్వాలి. ఇలాంటి నాయకత్వాన్ని తయారు చేయడం కోసమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా మేము ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా పనిచేసి దాని ద్వారా నాయకత్వాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నించాం. ఆ తర్వాత సో మేము ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకుంటా ఉంటుంది. సో రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్ లో కూడా మళ్ళీ ఉన్నవాళ్ళు ఐఏఎస్లు, డబ్బున్నవాళ్ళు లేదా లాయర్ ఉన్నవాళ్ళు అంటే ఏ సమాజానికి న్యాయం జరగట్లేదు. రైతుగా నాకు నా సమాజానికి న్యాయం జరగట్లేదు, దళితులుగా వాళ్ళ సమాజానికి న్యాయం జరగట్లేదు, గిరిజనులుగా వాళ్ళ సమాజానికి వాళ్ళకి న్యాయం జరగట్లేదు. న్యాయం జరగాలంటే ఈ అవస్థలో సామాన్యులు వెళ్ళాలి, సమాజం పట్ల ప్రేమ ఉన్నోడు వెళ్ళాలి, సమాజం పట్ల నిజాయితీతో పనిచేయగలిగిన సత్తా దమ్మున్నోళ్ళు వెళ్ళాలి. కాబట్టి ఇది మనం కోరుకోవాలి. అంతేగాని ఈ డీలిమిటేషన్ వీటి వల్ల సీట్లు పెరుగుతాయి, యువతకు అవకాశాలు వస్తాయి, మీ యువతకు అవకాశం వస్తాయి, మీ రాజకీయ వారసులకు అవకాశం వస్తాయి, డబ్బున్నోళ్ళకి అవకాశం వస్తాయి, మీకు లాయల్గా పనిచేసే వాళ్ళకి అవకాశం వస్తాయి. కాబట్టి సమాజానికి ఏ విధమైన పని చేసే వాళ్ళకి అవకాశం